హాయ్ ఫ్రెండ్స్. నేను మా మమ్మీని ఇడ్లీ చేయమంటే మా మమ్మీ ఇడ్లీ పిండి లేదు అని బోండా వేస్తా అంటే మా నాన్నేమో నైట్ మైదా పిండి తెచ్చిండు. ఇప్పుడు మా మమ్మీ ఇడ్లీ అండ్ మైదా పిండితో బోండా వేస్తుంది. నేను నేనే ఈరోజు పిండి కలుపుతున్నా. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇడ్లీ పిండి కొంచెమే ఉంది. సరిపోదని చెప్పేసి మైదా తెప్పించిన. ఇప్పుడు ఇడ్లీ పిండిలో ఇది కలిపేసి బోండా వేసేద్దాం. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. జీలకర్ర, ఆనియన్, కొత్తిమీర. మా దగ్గర పచ్చిమిర్చి లేదు, నేను వేయలేదు. ఉంటే మీరు ఒక 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేయండి. మొత్తం వేసి మేము పిండిలోనే సాల్ట్ చెక్ చేసుకున్నాం. ఆల్రెడీ మాకు పిండిలోనే ఉంది కాబట్టి అదే సాల్ట్ సరిపోతుంది. నేను సాల్ట్ వేయడం లేదు. ఒకవేళ మీకెవరికైనా సాల్ట్ సరిపోదనుకున్న ఎట్లైనా చెక్ చేసుకోండి. ఎందుకైనా మంచిది. ఒకసారి చెక్ చేసుకోండి కలిపినాక. వేసాయి. నేనైతే మైదా కొంచెం ఎక్కువనే తీసుకున్నా ఈసారి. ఇడ్లీ పిండి చాలా తక్కువ ఉంది. మా బాబు స్నాక్స్కి కూడా కావాలి నాకు అని అన్నాడు. నేనైతే కొంచెం మైదా ఎక్కువ యూజ్ చేస్తున్నా. మైదా తినకూడదు. మీరు మైదా ప్లేస్లో బియ్యం పిండి ఉన్న యూజ్ చేయండి. కొంచెం పెరుగు ఫస్ట్ అది కలిపేసి, కొంచెం పెరుగు తీసుకుంటున్నాము. నేను ఇడ్లీ పిండిలో కాబట్టి కొంచెం పెరుగు తక్కువ తీసుకున్నాను. మీరు మామూలుగా మైదా అయితే పెరుగు కొంచెం ఎక్కువనే పడుతుంది. నేను మైదా తీసుకున్నా కాబట్టి కుకింగ్ కూడా వంట సోడా కూడా కొంచెం తీసుకుంటున్నా. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నా. ఇలా మంచిగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా. ఇట్లా ఎక్కువసేపు కలుపుకోవాలి. కలుపుకున్నాక కూడా ఎంతసేపు నానబెట్టాలి మమ్మీ? 1.5 అవర్ నానబెట్టాలి. ఒకవేళ అంత టైం లేదంటే వంట సోడా ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి. మాకైతే టైం ఉంది, అందుకే నేను వంట సోడా తక్కువ తీసుకున్నా. నేను ఎక్కువసేపు నానబెడతాను. మేమైతే ఒక 1 అవర్ 1.5 అవర్ మమ్మీ. 1 అవర్ 1.5 మన వీలుని బట్టి మేమైతే కొంచెం సేపు ఇట్లా వదిలేస్తాము. తర్వాత ఎట్లా ఉంటుందో చూపిస్తా. మనకి వాటర్ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మేమైతే 1 అవర్ తర్వాత తీస్తున్నాం. అదైతే ఇలా అయింది. గట్టిగా అనిపిస్తుంది నాకు. మరి ఇంత గట్టిగా ఉన్న ఈ బోండా మంచిగా ఉండదు. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. మంచిగా కలుపుకుందాం. ఇట్లా కలుపుకున్న తర్వాత ఏం చేయాలి? ఇంకా బోండాలు వేసుకోవడమేనా? ఇట్లా ఉంటే చాలు పిండి. ఈ లూజ్ చాలు, మరీ లూజ్ వద్దు. బోండాలు వేసేద్దాం. సో మేమైతే కొంచెం పిండి వేసినాం, హీట్ అయిందో కాదో అని.
కానీ మాది ఇంకా ఆయిల్ హీట్ కాలేదు. సో, నేను ఇంకొద్దిసేపు ఆగి తర్వాత వేయాలి. చెయ్యిని ఇలా వాటర్లో తడుపుకుంటూ వేయండి, తొందరగా మీకు బోండా అన్నది జారుతుంది. ఇలా అనుకొని వేసేయండి. ఇలా నూనెలో ఎన్ని సరిపడా వేయండి, ఎక్కువ వేసినా మంచిగా కాలవు. మొత్తం ఒకసారి వేసిన తర్వాతనే ఇలా కదపండి. మంచిగా కాలనివ్వండి, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది కాలకపోతే. ఇలా కలుపుతూ కాల్చుకోండి. ఇలా కలుపుకుంటూ ఇలా ఇంట్లో కలర్ మారే వరకు కాల్చుకోవాలి. గోల్డెన్ కలర్ రావాలి. ఇలా కలర్ మారిన తర్వాత తీసేసుకున్నాను. మనం ఆయిల్లో ఆనియన్స్ కొత్తిమీర వేసినాం కాబట్టి ఫ్లేవర్ అయితే బాగుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా తీసేసుకొని నెక్స్ట్ వాయిస్ మీద మళ్ళీ చేయి తడుపుకొని వేసేసుకోవాలి. ఇవి కూడా కాలినాయి, తీసేస్తున్నా. ఇలా ఎర్రగా కాల్చుకోండి. మనం మైదా వాడినాం కాబట్టి మంచిగా కాల్చుకోవాలి, లేదంటే బాగుంటారు. ఇప్పుడు ఉన్న పిండిని కూడా వేసేసుకుంటాం. పిల్లలకి టైం అవుతుంది, అందుకే నేనే పట్టుకొని తీస్తున్నా కదా, ఇలా వస్తుంది, ఏమనుకోమాకండి. ఉన్న పిండి వేసుకున్నాం. సో ఇప్పుడైతే నేను టేస్ట్ వేస్తున్నా, కానీ కాలుతుంది. నాన్న కానీ ఇప్పుడు మనం టేస్ట్ చేయాలి. చాలా బాగుంది. మీరు కూడా సేమ్ యాక్టివ్ ఇలా చేయండి. మీరు మాత్రం మొదలుపెట్టేప్పుడు అన్నీ తినేస్తారు. మీరు ట్రై అన్నీ అండ్ కింద కామెంట్ చేయండి. బాయ్.